ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రతి ఒక్క యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. 1 దశలోనిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన లేని యవనస్తుడు బలహీనమవుతాడు. ప్రార్థన కలిగిన యవనస్తుడు శోధనల మధ్య నిలవబడగలుగుతాడు. చాలామంది ఫోన్కి ఎక్కువ సమయం ఇస్తారు, కానీ ప్రార్థనకి తక్కువ సమయం ఇస్తారు. ఒక ప్రార్థన జీవితము మన యొక్క ఆత్మీయకు ఒక ఊపిరి లాంటిది. కాబట్టి ఏ యవనస్తుడైతే ఎక్కువ సమయము ప్రార్థనకి ఇస్తారో మనకి ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఆ శోధనల మధ్య నిలవబడగలుగుతాం. కాబట్టి దానియేలు రాజు 3 సార్లు ప్రార్థించాడు. దానియేలు సింహాల బోన్లో పడిపోయినప్పుడు దేవుడు అతన్ని కాపాడాడు. మనము కూడా ఎక్కువ ప్రార్థన సమయానికి అవకాశం ఇస్తే మనము శోధనల మధ్య ఉన్న దేవుడు మనల్ని కాపాడతాడు. ఆమేన్.